దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నవ్వుతూ సంతోషంగా, చాలా సంతోషం ప్రియరా. మరి దేవుడు తన కృపలో మనందరినీ జ్ఞాపకం చేసుకొని మనందరికీ మంచి ఆరోగ్యాలు ఇచ్చి మరి యొక్క సిద్ధపాటు కూడికలో దేవుడు ఆయన సన్నిధానంలో ఆయనను ప్రార్థించి ఆయనను స్తుతించడానికి మంచి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ సమయంలో కొన్ని హెచ్చరిక మాటలు మనం విందాము. మరి సిద్ధపాటు కూడికంటే మరి హెచ్చరికలతో కూడినటువంటి సందేశం కాబట్టి మరి మరి రోజు జోకులేసి నవ్వించి తర్వాత ఇంకా రకరకాలుగా మరి ఆశీర్వాదాలు దీవెనలు రోజు కూడా మనం అవే చెప్పుకుంటూ ఉంటే మనలో సరైనటువంటి సిద్ధపాటు ఉండదు. కనుక మనము సిద్ధపాటు కలిగి ఉండాలంటే దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి హెచ్చరికలు మనకు చాలా అవసరం. దేవుని మాట మనలను ఆదరిస్తుంది, బలపరుస్తుంది. దేవుని మాట మనల్ని ఓదారుస్తుంది. దేవుని మాట మనను గద్దిస్తుంది. చాలా మందికి గద్దించే మాటలంటే ఇష్టం ఉండవు. గద్దించే మాటలంటే మనుషులు ఇష్టపడరు. ప్రియరా, మనము దేవుని చేత గద్దింపబడుతూ ఉన్నప్పుడు మనము సరిచేయబడాలి. దేవుడు మనను ప్రేమించి మరి ఎందుకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఇంకా సరి చేసుకోవలసింది ఏదైనా ఉందేమో, అందుకే దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, అందుకే దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడని మరి ప్రేమతో మనము దేవుడి మాటలు స్వీకరించినప్పుడు ప్రియరా ఆ యొక్క మాటలు మన జీవితాల్లో ఫలిస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన జీవితంలో మనము గొప్ప కార్యాలు మనం చూస్తాం. కనుక ప్రియరా, దేవుని బిడ్డలముగా మనము దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నామో దాన్ని మనము పొందుకోలేకపోతే ఈ భూమి మీద మనము చేసిందంతా వ్యర్థమైపోతూ ఉంది. దేవుని ఎందుకు నమ్ముకుంటున్నామంటే దేవుడు మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడని, దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తాడని నమ్మి విశ్వసించి ఈలోక పాప భోగాల వైపు చూడకుండా, ఈలోక ఆనందాల వైపు సంబరాల వైపు పరుగులు తీయకుండా ఏమండి అన్నిటినీ తట్టుకొని అన్నిటినీ విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకాలి, పరలోక రాజ్యం కొరకు మనం జీవించాలి అని ఆశ కలిగి తృష్ణ కలిగి మరి అనేక మంది జీవిస్తూ ఉన్నారు. అయితే కొంతమంది దేవుని ఉగ్రతకు బలైపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇటు ఉగ్రతకు బలైపోతే దేవునికి స్తోత్రమా? నా ఉద్దేశం అది కాదు. అంత నా వైపు చూడాలి, కిందకు కాదు. చాలా మంది దేవుని యొక్క ఉగ్రతకు బలైపోతూ ఉన్నారు. దేవుని యొక్క ఉగ్రతలో వారు ఉగ్రత నుండి వారు తప్పించుకోలేకపోతున్నారండి. మరి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది దేవుని యొక్క వాక్యాలు వింటున్నారు, అనేక మంది బలపరచబడుతూ ఉన్నారు. ప్రియరా, మరి నేను పెద్దగా స్పీకర్ని కాదు, కానీ నేను పెద్దగా పబ్లిసిటీ ఉన్న స్పీకర్ని కాదు, నాకంత ఏమీ తెలీదు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మన యూట్యూబ్లో ఉన్నటువంటి మరి ప్రసంగాలు కొంతమంది సహోదరులు విని వారు మంచి మరి రెస్పాండ్ అవుతూ ఉన్నారు. మరి మీరు మంచి విషయాలు మాకు తెలియజేస్తున్నారండి అని వారు చెప్తున్నారు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మరి వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ, మనము శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. ఆ 36వ వచనం. 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ప్రభునందు ప్రియులరా,
ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను గారు, ఇతను ఒక అపోస్తలుడు. ఆయన ఏమంటున్నాడంటే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఎవరికి కుమారుడు? దేవునికి కుమారుడు. దేవునికి కుమారుడు ప్రియరా. ఆయన ఈ భూలోకానికి పంపబడ్డాడు. మానవులందరి యొక్క పాపాన్ని హరించడానికి, పాపాన్ని తీసివేయడానికి, తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి మానవాళి అందరి యొక్క పాప ప్రక్షాళన కొరకు, ప్రాయశ్చిత్తం కొరకు అండి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకము నుండి ఈ భూలోకానికి నీ కోసం నా కోసం ఆయన దిగి వచ్చాడు. ఆయన దేవునికి కుమారుడు. ఆయన దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు. ఆ కుమారుడికి విధేయత కలిగిన వాడు జీవము, విధేయుడు కానివాడు జీవము చూడడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి విధేయత చూపని వాడు, ఆయన మాటకు లోబడని వారు, ఆయన మాటలను అనుసరించలేని వారు, ఆయన మాటలను గైకొనలేని వారు ఏం చూడరట? జీవాన్ని చూడరట. జీవం అనగా నిత్య జీవం ప్రియారా. అది పరలోక రాజ్యం, అది పరలోకం. ఎవరైతే దేవుని మాటల యందు విశ్వాసం ఉంచరో, ఎవరైతే దేవుని మాటల యందు నిలకడ ఉండరో, ఎవరైతే దేవుని మాటల ప్రకారంగా జీవించరో వారు నిత్య జీవాన్ని చూడలేరు. చాలా మంది ప్రియరా దేవుని యొక్క వాక్యాన్ని మనసులో ఉంచుకోవట్లేదు. చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెడుతున్నారు. చాలా మంది ప్రియరా మనుషులను సంతోష పెట్టాలని చూస్తూ ఉన్నారు, దేవుని దుఃఖపరుస్తూ ఉన్నారు. మనుషులను సంతోష పెట్టే విషయంలో దేవుని దృష్టికి అవిధేయులుగా జీవిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడికి అవిధేయులుగా జీవిస్తూ ఉన్నారు. ఏంటి? మనుషులు ప్రేమల కోసం, మనుషుల్ని సంతోష పెట్టాలని, మనుషులు ఇవ్వబోతున్నటువంటి ఆస్తుల కోసం, మనుషులు దగ్గర ఉన్నటువంటి సంపద కోసం, ఇంకా వేటి వాటి యందు దృష్టి ఉంచి దేవునికి అవిధేయులుగా మిగిలిపోతూ ఉన్నారంట. దేవుని దృష్టికి అవిధేయులైన వారు ఏం చేయబడతారంటే, వారు జీవాన్ని చూడరు. జీవాన్ని చూడకుండా ఉన్నా పర్వాలేదు కానీ ఏంటి వారు ఏం చేస్తారు తెలుసా? ఉగ్రత వారి మీద ఉండిపోతుందంట. అప్పుడప్పుడు ఒక సామెత మనం చెప్తాం, మేలు జరగకపోయినా పర్వాలేదు కానీ కీడు జరగకూడదు అంటారు. అంటే మేలు జరగకపోయినా పర్వాలేదు, కీడు జరగకూడదు. అప్పుడు వ్యాపారం చేసేవారు ఏమంటారు? నాకు లాభం రాకపోయినా పర్వాలేదండి, నష్టం మాత్రం రాకూడదండి. నాకు అందరూ సహాయం చేయకపోయినా పర్వాలేదండి, నన్ను ఎవరు మోసం చేయకూడదండి. అలాగే ప్రియుల జీవం మనం చూడకపోయినా పర్వాలేదు కానీ మనము జీవం చూడకపోవడంతో సరిపోదట. ఏం చేయబడతామంటే దేవుని ఉగ్రతను పొందుకుంటాం. దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? దేవుని యొక్క ఉగ్రతల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియరా, దేవుని ఉగ్రత నా మీదే ఉంది అనిపిస్తుందండి. నిజం. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది, ఎలాంటి వారి మీదకి వస్తుంది, ఆయన ఉగ్రత ఎప్పుడు వస్తుంది అని మనము చదివితే దేవుని ఉగ్రత నా మీదకే వస్తుంది. ఎవరు చెప్పక్కర్లేదండి, నువ్వే అనేసుకుంటావు, సరిపోద్ది. ఇంకా మన గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచన చేస్తే వాక్యం ఎలా ఉంది, నిజంగా నా మీదే ఉందంటావా దేవుని ఉగ్రత అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇవి మనుషుల మాటలు కాదండి. నేనేదో నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి కాదు ఇక్కడ నిలబడింది. నేనేదో నాకు నచ్చినట్టుగా నేను రాసుకుని వచ్చి నేను వేరే గ్రంథం ఏదో రాసుకుని వచ్చి మీకు చెప్పట్లేదు. దేవుని వాక్యము ఇది ఎటువంటి రెండంచుల ఖడ్గము కంటేను వాడి కలిగినదై ప్రియరా పదును కలిగినదిగా ఉంది వాక్యము. ఇది దేవుని యొక్క వాక్యము, దేవుని మాట. దేవుని మాటలే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం, దేవుని మాటలే మనం చదువుతూ ఉన్నాం.
ఏమండి, దేవుని మాటలో మనము మనసు పెట్టి వింటే అందరికి ఒకేలా అర్థం అవుతున్నాయండి. చూసే దృష్టి కోణాన్ని బట్టి ఆ వాక్యం మీ జీవితంలో కార్యం చేస్తుంది. స్కూల్లో మాస్టర్ గారు లెసన్ అందరికి చెప్తారు, అందరికి ఒకలాగా చెప్తాడు ఆయన. కానీ ఫస్ట్ మార్క్ ఎవరికి వస్తుంది? ఒక్కరికే వస్తుంది, ఒకరికో ఇద్దరికో వస్తుంది. మరి మిగిలిన వాళ్ళకి ఎందుకు రావట్లేదంటే వాళ్ళు సరిగ్గా వినలేకపోయి ఉండొచ్చు, లేదా విన్న తర్వాత దాన్ని సరిగ్గా ప్రజెంటేషన్ చేయకపోయి ఉండొచ్చు. చెప్పే వ్యక్తుల లోపం కాదు అది, వినే వ్యక్తుల లోపం. వినే వ్యక్తుల లోపం ఉండడం వల్ల ఏమండి, ఆ చిన్న హోంవర్క్ కొంతమందికి భారంగా ఉంటుంది. అమ్మో ఎంత పెద్ద హోంవర్కా, అమ్మో నేను చేయలేను, అమ్మో నేను చదవలేను అనుకుంటారు. కానీ ఆ టీచరు అందరికి సమానంగానే హోంవర్క్ ఇస్తాడు, చేసే వాళ్ళకి అది చాలా ఈజీగా ఉంటుంది. ప్రియారా, దేవుని మాటలు కొంతమందికి కఠినంగా ఉంటాయి. కొంతమంది వాక్యం ఎదుగుతూ ఉన్నవారు ఇంకా లోతైన విషయాలు చెబితే బాగును, ఇంకా హెచ్చరించే మాటలు చెబితే బాగును, ఇంకా నేను బలపరచబడతాను, ఇంకా నేను దేవుళ్ళ ముందుకు ఎదుగుతాను, ఇంకా నేను సరిచేయబడతాను అనేటువంటి ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దేవుని యొక్క ఉగ్రత ఏమంటున్నాడు? ఎవరైతే యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచరో, ఎవరైతే యేసుక్రీస్తు వారికి విధేయత చూపరో వారి మీద దేవుని ఉగ్రత నిలుచును. వారి మీద దేవుని యొక్క ఉగ్రత నిలుచును. యేసుక్రీస్తు వారంటే తెలుసు, ఆయన ఎందుకు వచ్చాడో తెలుసు, ఆయన ఏం చేశాడో తెలుసు, ఆయన ఎలా బ్రతికాడో తెలుసు, ఆయన ఎలా బ్రతకమన్నాడో మనకు తెలుసు. అన్ని తెలిసి కూడా మనము ఆయనకు విధేయత చూపకపోతే ప్రియరా, నిత్య జీవాన్ని మనం చూడలేము. నిత్య జీవాన్ని చూడలేము. ఉగ్రత మన మీద ఉండిపోతుంది. చూడండి, ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరిచెను. ప్రియులరా, ఇక్కడ ఏమన్నాడు తెలుసా? దుర్నీతి చేత సమస్తమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం ఉందట. దేవుని కోపం మన మీద కాదంట, దేని మీదట? మనం చేసే భక్తిహీనత మీద. అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? ఏమంటారంటే, నీ మీద నాకు ఎంత కోపం తెలుసా? నీ మీద నాకు కోపం లేదు, నువ్వు చేసే పనిని బట్టి కోపం నాకు. నువ్వు చేసే పనిని బట్టి నీ మీద నాకు కోపం తప్ప నీ మీద నాకు ఎటువంటి కోపం లేదని మనం చెప్తూ ఉంటాం. అలాగే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, దేవునికి మన మీద కోపం కాదట, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాదట. ఎవరి మీదకి వస్తుంది? ఎవరి మీదకి వస్తుందట? భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. అంటే మన భక్తిహీనత మీదే ఆయన కోపం అండి, మన మీద కాదని కోపం. మనం ఏమనుకుంటామంటే, దేవుడికి నేనంటే నచ్చలేదేమో, దేవుడికి నేనంటే ఇష్టం లేదేమో, అందుకే నా కుటుంబం ఇలాంటి సమస్యలు వస్తున్నాయి మనం అనుకుంటాం. కానీ ప్రియరా, దేవుని యొక్క కోపం దేని మీద అంటే మనం చేసే భక్తిహీనత మీద. మనం ఏదైతే భక్తి పరులను మనం అనుకుంటున్నామో, మనం క్రైస్తవులు అనుకుంటున్నామో, దానికి సరిగ్గా న్యాయం చేయలేనప్పుడు ఆయన కోపం ఆ భక్తిహీన మీదకి వస్తుంది. మనం భక్తిహీనులుగా ఉన్నాం అనుకోండి, మన మీదకే వస్తుంది ఆయన కోపం. మనము భక్తి పరులుగా ఉంటే ఆ కోపానికి బదులు ఆయన ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తారండి. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నారు. హల్లెలూయా. ప్రియరా, సమస్తమైన సత్యమును అడ్డగించు మనుషుల యొక్క భక్తిహీనత. అంటే చాలా మంది వాక్యాన్ని అడ్డగిస్తూ ఉంటారు, వాక్యాన్ని వినరు, వాక్యాన్ని అర్థం చేసుకోరు.
అర్థం చేసుకోరు ప్రియులారా. వాక్యాల్లో లోపాలు చూపిస్తూ ఉంటారు. దుర్నీచైన సత్యమును అనగా వాక్యము. వాక్యం అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని అడ్డగించేవారు లేరా? ఉన్నారు. వాక్యాన్ని అపార్థం చేసుకున్నవారు లేరా? ఉన్నారు. వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని వారు లేరా? వాళ్ళు కూడా ఉన్నారు. వాక్యమును సరిగా మనం అర్థం చేసుకోవాలి. వాక్యమును మనం అడ్డగించేవారుగా ఉండకూడదు ప్రియారా. ప్రియారా, దుర్నీతి చేత మనం వాక్యాన్ని ఎందుకు అడ్డగిస్తామంట? వాక్యాన్ని ఎందుకు అపార్థం చేసుకుంటామంట? దుర్నీతి. నీతులు రెండు రకాలండి. స్వనీతి, దుర్నీతి. రెండు చాలా ప్రమాదమే. మనకు ఉండవలసింది దుర్నీతి కాదు, స్వనీతి కాదు, దేవుని నీతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు దేవుని నీతి కావాలి. స్వనీతి మనకు ఉందనుకోండి. స్వనీతి అంటే ఏంటో తెలుసా? నిన్న నేను సమూయేలు గారు ఇద్దరం సువార్తకు వెళ్ళాం. ఇద్దరం ఆయన పాటలు పాడుతున్నారు, నేను వాక్యం చెప్తూ ఉన్నాను. అయితే ఆ ఎండలో నిలబడి మేము వాక్యం చెప్తూ ఉన్నప్పుడు కొంతమంది హృదయాలు కదిలింపబడి, కొంతమంది మా కష్టాన్ని చూసి, మా బాధలు చూసి, కొంతమంది మా దగ్గరకు కానుకలు తీసుకుని వచ్చారు. వాళ్ళు ఎవరు? దేవుని నమ్మిన వారు కాదు, దేవుని నమ్మని వారు. వాళ్ళు మా దగ్గరికి కానుకలు తీసుకుని వచ్చారు. అమ్మా, మీరు తీసుకొచ్చిన కానుకను బట్టి మీకు వందనాలు. అయితే మేము కానుకలు తీసుకోమమ్మా. ఈ ప్రేమను బట్టి వందనాలు. అయితే మేము కానుకలు తీసుకోము అని చెప్పాము. ఎందుకు తీసుకోరంటే వారంటే ఇష్టం లేకో కాదు. ఎందుకు తీసుకోము? తీసుకుంటాం ఖచ్చితంగా. వారి ఇంటికి తీసుకెళ్ళి, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, ఇదిగో మా కుటుంబంలో సమస్య ఉంది అని వారు మనం ప్రార్థన కోరినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థన ప్రతిఫలం వారికి కలిగినప్పుడు, వారు కృతజ్ఞతతో ప్రేమతో ఇచ్చినప్పుడు మనం దాన్ని తీసుకోవచ్చు. కానీ వారు మా మీద జాలిపడో, మా మీద ప్రేమ చూపించో మాకు వారు కానుకలు ఇస్తున్నారు అంటే వారి ఉద్దేశం ఏంటో తెలుసా? వారు దేవుని నమ్మకపోయినప్పటికీ ఈయన కూడా ఒక దేవుడే కదా, అందరూ ఒకటే కదా, ఏదేమని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడం ప్రారంభించారు. ఒక్కరి దగ్గర కూడా మేము తీసుకోలేదండి. దాన్ని స్వనీతి అంటారు. కొన్నిసార్లు ప్రియరా, మనము ఏం చేస్తామంటే మన స్వనీతి మీద మనం ఆధారపడతాం. తప్పు ఎవరు చేయట్లేదండి, అందరూ చేస్తున్నారండి. అందులో నేను ఒకదాన్ని, నేనే ఒక్కడినే తప్పు చేసినట్టుగా అందరూ నన్నే చూస్తున్నారు, నా వైపే చూపిస్తున్నారేంటి, ఎవరు చేయట్లేదు తప్పు అని స్వనీతి. అంటే వారు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తారంటే అందరి మీద రుద్దుతూ ఉంటారన్నమాట. దాన్ని స్వనీతి అంటారు. స్వనీతి మీద మనం ఆధారపడకూడదండి ప్రియరా. దుర్నీతి ఇది ఇంకా ప్రమాదం, చాలా చాలా ప్రమాదం అండి. దుర్నీతి వల్ల ఏమవుతుందో తెలుసా? వాక్యాన్ని హృదయంలో తీసుకో. దుర్నీతి వల్ల ఏం జరుగుతుందంటే వాక్యం దగ్గరికి రాము. దుర్నీతి వల్ల ఏం జరుగుతుందంటే వాక్యాన్ని అడ్డగిస్తాం. దుర్నీతి వల్ల ఏం జరుగుతుందంటే వాక్యాన్ని త్రోసివేస్తాం. వాక్యాన్ని అంగీకరించలేం, వాక్యాన్ని స్వీకరించలేం. దుర్నీతి వల్ల ప్రియరా దేవుని యొక్క శాపాన్ని మనం పొందుకుంటాం. ఈ దుర్నీతి వల్ల ప్రియరా దేవుని యొక్క ఉగ్రతకు మనం బలైపోతూ ఉంటాం. దుర్నీతి చాలా చాలా ప్రమాదం అండి. దేవుడు కృపామయుడు కనుక ఆయన మాటలు ఇంకా మనకి వినిపింపజేస్తూ ఉన్నాడు. కానీ మనం ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి మందిరానికి వాక్యాన్ని దూరం అయిపోలేదు? ఎన్నిసార్లు మనము ఇంకా నేను మందిరానికి వెళ్ళను, ఇక నేను బైబిల్ చదవను, ఇక నేను ప్రార్థన చేయను అని అనలేదు? సరే ఆలోచన చేయండి. దేవుడు ప్రేమించేవాడు కనుక, ఆయన కృప చూపించేవాడు కనుక ప్రియారా ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన మాటలకి ఇంకా వినిపింపజేస్తూ ఉన్నాడు. ఆయన మాటలు ఇంకా నీకు బోధింపజేస్తూ ఉన్నాడు. ఆయన నువ్వు సరిచేయబడాలి. ఉగ్రతకు నువ్వు బలైపోకూడదు. ఆ ఉగ్రత నీ మీదకి రాకూడదు. ఆయన ఉగ్రత దుర్నీతి చేత నువ్వు దేవుని యొక్క ఉగ్రతను నువ్వు పొందుకోకూడదు. దేవుని యొక్క శాపానికి నువ్వు బలైపోకూడదు. దుర్నీతి వలన ఆ దుర్నీతి నీలో ఉండకూడదు అని దేవుడు మనల్ని ప్రేమించి కృప చూపించి ఆయన మాట మనకు వినిపింపజేస్తూ ఉన్నారండి. ఎంత గొప్ప దేవుడు తెలుసా ఆయన. వాక్యము తెలియకపోతే మన జీవితాలు మారవు. వాక్యం మన హృదయంలో లేకపోతే మన బ్రతుకులు మారవు.
వాక్యం మన హృదయంలో లేకపోతే మనము ఫలించలేము. వాక్యం మన జీవితంలో లేకపోతే మనం అభివృద్ధి చెందలేము. వాక్యాన్ని మనం వినాలి, వాక్యాన్ని స్వీకరించాలి, వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని అవలంబించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ రెండు చేతుల పైకి చాపి చెప్తాం. దేవుని సన్నిధికి సమయానికి రావాలన్నటువంటి ఆశ నీకు ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రతి కార్యక్రమంలో నేను ఉండాలని ఆలోచన నీకు ఉండాలి. శుక్రవారం చాలా మంది ఇళ్ల దగ్గర ఉంటే ఏమండి ప్రార్థనకు రావడం లేదు. కష్టపడే వాళ్ళకి తప్పదు, ఎందుకంటే వాళ్ళు జీవనోపాధి కోసం కష్టపడుకుంటున్నారు. వాళ్ళు మనం బలవంతం చేయకూడదు. ఏంటి ఈ శనివారం ఈరోజు చాలా మంది టీవీల ముందు కూర్చునే ఉంటారు, కానీ మందిరంలో లేరు. టీవీల ముందు కూర్చొని కాలక్షేపం చేసేవారు, సెల్ ఫోన్ తో కాలక్షేపం చేసేవాళ్ళు, అక్కడక్కడ ముసలమ్మ ముచ్చట్లు పెట్టి కాలక్షేపం చేసేవారు. ప్రియరా, ఇప్పుడు ఇక్కడ మనము దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. ఈరోజు దేవుని సన్నిధికి రాలేని వారు ఎక్కడున్నారు ఒకసారి ఆలోచించి. ఏంటి దుర్నీతి చేత మనము సత్యమును అడ్డగించేవారుగా ఉంటామట. వాక్యాన్ని వినలేము, వాక్యాన్ని అంగీకరించాం. మాకు తెలియదేంటి వాక్యం, మాకు తెలుసు. ఏంటి వాక్యం అందరికీ తెలుసండి. ఈరోజు చాలా మంది క్రైస్తవుల కన్నా ఏంటి పాస్టర్ల కన్నా ఎక్కువ బైబిల్ ఎవరు చదువుతారు తెలుసా? ముస్లిమ్స్ చదువుతారట. ఏంటి ఈ వీళ్ళెవరు పండితులు అంటారు కదా, వాళ్ళు ఏమంటారు, శాస్త్రుల ఈ పండితులు వాళ్ళు ఎక్కువ చదువుతారండి. చాలా మంది ఉన్నారు కదా, చిన్నజీఆర్ స్వామి గారు, స్వామి పరిపూర్ణ, వాళ్ళు ఎక్కువ చదువుతారండి బైబిల్. ఎందుకో తెలుసా? దీన్ని ఎలాగైనా అంతం చెయ్యాలి అని వాళ్ళు దురుద్దేశంతో చదువుతున్నారు, వాళ్ళు మంచి ఉద్దేశంతో కాదండి. ఏంటి ఈరోజు మనము బైబిల్ ఎంతసేపు చదువుతున్నాం? బైబిల్ ముందు ఎంతసేపు మనం కూర్చుంటున్నాం? ప్రార్థనలో ఎంతసేపు మనం గడుపుతున్నాం? ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాం మనం మన కుటుంబం కొరకు? మన కుటుంబం కొరకే మనం ప్రార్థన చేయలేకపోతే దేవుని ఉగ్రత రమ్మంటే రాదా? ఏంటి ఒకరోజు ప్రియరా, ఒక తల్లి తన బిడ్డల కోసం మరి చాలా దినాలు ప్రార్థన చేస్తూ 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 ఉంటుందట. ఏమండి చాలా మంది అనేవారంట, అయ్యమ్మ ఎంతకాలం ప్రార్థన చేస్తావు, నీ కొడుకు మారడమ్మా నీ కొడుకు అనేవారంట. ఏమో ఈ రోజు కాకపోతే రేపైనా మారుతాడేమోనని అనేక పర్యాయములు ప్రార్థన చేస్తూనే ఉందట. ప్రియరా, చాలా సార్లు అందరూ అనేవారంటే ఈమె ఎంత ప్రార్థన చేసినా వీడి కొడుకు మారట్లేదండి, ఈవిడ ఎంత ప్రార్థన చేసినా వీళ్ళ అబ్బాయి మారట్లేదు, అంటే ఈవిడి ప్రార్థన దేవుడు వినట్లేదండి అని చాలా మంది ఎగతాళి చేసేవారంట. చాలా మంది నవ్వుకునేవారంట. కానీ ఆ తల్లి ఆశ ఏడు తెలుసా? నా కుమారుడు మారుతాడేమో, వాడి జీవితం బాగుపడుతుందేమో అని ఆ తల్లిలో చిన్న ఆశ. వేరా ఎంతమంది ఎన్ననుకున్నా ఆమె ప్రార్థన మానలేదు, ఎంతమంది ఎన్ననుకున్నా ఆమె ప్రార్థన విడిచిపెట్టలేదు. ఈరోజు పేర చాలా మంది ఎవరైనా ఏదైనా చాలు, బయట వాళ్ళు ఎవరంటే చాలు, ఏ మందిరానికి వెళ్తున్నావు, ఏం సంపాదించావు, దేవుడు నమ్ముకున్నావు, ఏం కూడబెట్టావు అంటే చాలు. నిజమే కదా, వెంటనే మానేస్తారు మందిరాన్ని. ప్రియారా, ఎన్నో మార్లు ఎంతో మంది చెప్పిన, మాట్లాడిన, విమర్శించిన, కేలి చేసిన, ఎగతాళి చేసిన, ఆశించేసిన, మాట్లాడినా ఆమె తన కుమారుడు కోసం ప్రార్థన చేయడం మానలేదు. ఆఖరికి వినాలి, ఆఖరికి ఆమె వృద్ధాప్య దశకు వచ్చేసింది, అంటే ముసలి వయసుకు వచ్చేసింది. ఆమె వృద్ధాప్య దశలో ప్రియరా ఆమె ప్రార్థన మానలేదు. ప్రవ్వా, నేను ఇంకా చనిపోబోతున్నాను, నేను ఇంకా ప్రార్థన చేయడం నాకు ఓపిక లేదు, నాకు ఆరోగ్యం లేదు, నాకు శక్తి లేదు, ఇదిగో నేను బ్రతికున్నప్పుడే నా కుమారుడు మారితే చూడాలని ఉంది ప్రవ్వా అని ఆమె అలా ప్రార్థన చేసేదట. వినాలి, జాగ్రత్తగా వినాలి ప్రియరా. ఏంటి ప్రియరా, ఆ ప్రార్థన ఆ కుమారుడు యొక్క హృదయాన్ని కదిలించిందండి. కుమారుడు యొక్క హృదయాన్ని కదిలించింది. నా తల్లి చావు బ్రతుకుల మధ్య ఉంది, నా తల్లి కొద్ది క్షణాలకు చనిపోబోతూ ఉంది, అయినా తన గురించి తాను ఆలోచించుకోవట్లేదు, ఇంకా నా గురించి ఆలోచిస్తుంది, ఇంకా నా గురించే పరితపిస్తూ ఉంది, నా గురించి ఆలోచిస్తుందని ఆ కుమారుడు యొక్క గుండె కరిగిపోయి, ఏంటి ఆ తల్లిలో ఊపిరి ఉన్నప్పుడే
ఆ తల్లిలో ఊపిరి ఆగక ముందే, ఆ తల్లి గుండె చప్పుడు ఆగక ముందే ఆ కుమారుడు మారు మనసు పొందినట్టు అందరి గట్టిగా దేవుడు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి, ప్రార్థన అంత గొప్ప శక్తి ఉందో ప్రియులారా. ప్రార్థన చేసే అనుభవం నీకు లేదు. ఏమండి, దేవుని యొక్క ఉగ్రత ఏం చేయబడుతుంది తెలుసా? దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతుంది. జాగ్రత్త. చూడండి, మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఆ ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు ఏంటి ప్రియరా? అట్టి వారితో నువ్వు ఏం చేయకూడదు? పాలువారై ఉండకూడదు. ఈరోజు అలాంటి వారి మనకు కావాలి. ఏంటి, వ్యర్థమైన మాటలు చెప్పేవారి మనకు కావాలి. అలాంటి వారితో సహవాసం చేస్తాం. అలాంటి వారితోని ఏమండి మనం ఎక్కువగా స్నేహం చేస్తాం. ప్రియరా, దేవుని బిడ్డలతో మనం స్నేహం చెయ్యం. దేవుని బిడ్డలతో సహవాసం చెయ్యం. ప్రియరా, ఈరోజు చాలా మంది దేవుడు నమ్ముతున్నారని మాటే కానీ మొన్న ఒక విషయం జరిగిందండి. ఎవరిని సంతోష పెట్టడానికి అండి? స్నేహం సహవాసం పోకూడదండి. మనుషుల కోసం చేస్తున్నాం, దేవుని ఉగ్రతకు బలైపోతాం. దేవునికి ఏం చెప్పాడు? అవిశ్వాసులైన వారితో నీవు సహవాసం చేయొద్దు అని చెప్పాడు ఆయన. ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఎవరితో నువ్వు ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉన్నావు? దేవుని బిడ్డలతో గడుపుతున్నావా? ఇదిగో ప్రార్థనకు వెళ్ళే వారితో గడుపుతూ ఉన్నావా? ఇదిగో ఎక్కువగా దేవుని వాక్యం చదివే వారితో గడుపుతున్నావా? అలాంటి వారు మనకు అవసరం లేదండి. ఏంటి, లోకంలో ఉన్నవారి మనకు కావాలి. లోకంలో ఉన్న వారితోని సహవాసాలు, లోకంలో ఉన్న వారితోని వారిని ప్రేమించాలి. మంచిదే, ప్రేమించాలి. ప్రేమించమని బైబిల్ చెప్పింది. కానీ సహవాసం చేయకూడదండి. సహవాసం వేరు, ప్రేమ వేరు. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలే ప్రియారా ఏంటి, అవిశ్వాసులైన వారితో ఎక్కువ సహవాసాలు చేస్తూ ఉన్నారు. ఎక్కువ వారితో గడుపుతున్నారు. ఎక్కువ వారితో సమయాన్ని కేటాయిస్తున్నారు. కొరింథీయులకు రాసిన చదవండి పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. రెండవ అధ్యాయం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం 14 చదువుతాం. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? విన్నారా? ఇందాక మనం ఏం చదువుకున్నాం? దుర్నీతి గురించి చదువుకున్నాం. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము అంటే వాటి రెండింటికి పొంతేంటి చెప్పండి. అమ్మ, మనకి పులికి పిల్లికి తేడా తెలుసా? పులి పిల్లి ఒకలాగే ఉంటది. పులి పిల్లి ఒకలాగే ఉంటాయి. కానీ దాన్ని పులి అంటాం, దీన్ని పిల్లి అంటాం. రెండింటికి పొంతలుందా లేదా? తేడా ఉందా లేదా? ఉంది. ఏంటి, పులిని పిల్లి అనకూడదు, పిల్లిని పులి అనకూడదు. అలాగే ప్రియరా, ఇక్కడ ఏమంటాడు తెలుసా? దుర్నీతికి నీతికి ఏమి సాంగత్యము, ఏమి సహవాసము? అసలు రెండింటికి ఏమైనా పొంతలుందా అడుగుతున్నాడు పరిశుద్ధాత్ముడు. చదవండి. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ఇప్పుడు అర్థమైందా నీకు? ఇంకా బాగా అర్థం అవుతుంది. అమ్మ, వెలుగుకి చీకటికి పొంతు ఉందా లేదా? ఉంది కదా, చాలా తేడా ఉంది. వెలుగులో అన్ని కనబడతాయి. ఏమండి, చీకటిలో ఏమి కనబడదు. చీకటి వేరు, వెలుగు వేరు. వెలుగుకి చీకటికి అస్సలు సంబంధమే లేదండి. అస్సలు సంబంధం లేదు. దానికి చాలా తేడా ఉంది, చాలా పొత్తు. ఏమి పొత్తుంది? అడుగు చెప్తున్నాడు. క్రీస్తునకు బిలియాలుతో ఏమి సంబంధము? బిలియాలు అనగా లోకం అండి. లోకం అనగా
మనుషులు కాదు. ఆయన మా శ్రీశ్రీ మహాకవిగా రాసినట్టుగా ఇక్కడ లోకం అంటే మనుషులు కాదండి. లోకంలో ఉన్నది అంటే శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబము. అవి యేసుక్రీస్తుతో సంబంధము లేదు. ఏంటి సంబంధము? చదవాలి. అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయముకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. ప్రియరా, ఇక్కడ ఏమంటాడు తెలుసా? దేవుని విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడిది? అమ్మా, తేడా ఉందా లేదా? దేవుని నమ్మిన వారికి, రోడ్డు మీద తాగి పడిపోయిన వారికి తేడా ఉందా లేదా? వ్యభిచారాలు చేసే వాళ్ళకి, నీతిగా బ్రతుకుతున్న వారికి తేడా ఉందా లేదా? దొంగతనాలు, మోసాలు చేసే వారికి, మంచి సత్క్రియలు చేసే వారికి తేడా ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. కానీ ఈరోజు చాలా మంది ఏమీ తేడా లేదండి పాటర్ గారు అంటున్నారట. ఏమీ తేడా లేదు. వాళ్ళతో మనం తైతక్కలాడొచ్చు, వారు ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడ రమ్మంటే అక్కడ చెయ్యొచ్చు, ఇండిలు వేయొచ్చు, సంబరాలు తీయొచ్చు, అన్ని చేయొచ్చు పాటర్ గారు. చెప్పండి, మీరు వాక్యాన్ని ప్రేమిస్తున్నారా? మనుషులను మభ్య పెడుతున్నారా? దేవుని మోసం చేస్తున్నారా? ఏమండి, దేవుని మాటకు విధేయత చూపిస్తున్నారా? దేవుని వాక్యంలో ఉంది, నేను వాక్యంలో ఉన్నదే చూపిస్తున్నాను. ప్రియరా, దేవుని వాక్యానికి విధేయత చూపని వాడు జీవములో ఉండడు. పైగా వారి మీదికి ఉగ్రత దిగి వస్తుంది. ఆఖరిగా మరొక మాట చూపించి నేను ముగించేస్తాను. రోమపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. అట్టి కార్యములు, రోమపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. అమ్మా, చాలా మంది ఏదో తిడతారు కదా, నీ ఇల్లు రాలిపోనా, ఏదో మాట్లాడతారు కదా, ఏమంటారు? అలా తిట్టడం వల్ల నష్టం, శాపం రాదట. చూడండి, చూడండి. నీ కాఠిన్యమును మార్పు పొందని హృదయం అంటే నీ హృదయంలో మార్పు లేకపోతే ఎవరిని తిట్టకర్లద్దు, నువ్వే ఉగ్రతకు బలైపోతావు. చదవండి చివరి మాట, ఏమన్నాడు? అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపడు దినమునందు నీవే, చదువు వినాలి, నీకు నీవే దేవుని ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎవరో నిన్ను తిట్టడం వల్ల నీ కుటుంబంలో సమస్య రాలేదు, ఎవరో నిన్ను తిట్టడం వల్ల నీకేదో జరిగిపోవట్లేదు, కానీ నీకు నీవే దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. నీకు నీవే దేవుని ఉగ్రతను కొనుక్కుంటున్నావు. నీకు నీవే ఉగ్రతలోనికి వెళ్ళిపోతున్నావు. ఎవరో నిన్ను శపించలేదు. ఎవరు నాకు చేతబడి చేశారండి? ఎవరు చేస్తారు నీకు చేతబడి? నీకన్నా అందంగా ఉంటారండి హీరోయిన్లు. మనం ఏం అందంగా ఉంటాం? ఏమండి, మనకన్నా బలవంతులండి హీరోలు. వాళ్ళు జ్ఞానవంతులు. ఎంతో మంది వాళ్ళకి చేతబడి చేయరు, నీకెందుకు చేస్తారు చేతబడులు? మనం ఏమన్నా పెద్ద అందగత్తులు ఏంటి, పెద్ద అందగాళ్ళం ఏంటి? 7 జిల్లాల అందగాడు ఉంటారు కదా, అలాగా చేతబడి నీకెందుకు చేస్తారు? నువ్వేమన్నా కోట్ల రూపాయలు నీ దగ్గర ఏమన్నాయా? నీ దగ్గర ధనాన్ని సమకూర్చుకొని చేతబడి చేయడానికి ధనవంతులు ఉన్నారు బోల్డ్ మంది, వాళ్ళ మీద చేయాలి చేతబడులు. నీ మీద ఎందుకు చేస్తారు చేతబడులు? అంతా వాళ్ళ భ్రమ. మరి చేతబడులు లేవంటే ఉన్నాయి, చేతబడులు ఉన్నాయి, చేతబడులు చేసేవారు ఉన్నారు. అయితే ఇక్కడ ఎవరో నీకేదో చేయడం వల్ల నీవు దేవుని ఉగ్రత వెళ్ళిపోవట్లేదు, కానీ నీకు నీవే నీ హృదయంలో మార్పు లేకపోవడం వల్ల
నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకోకపోవడం వల్ల, నీ హృదయ కాఠిన్యములు మార్పు పొందకపోవడం వల్ల, నీ హృదయంలో మార్పు లేకపోవడం వల్ల, నీవు మార్పు చెందకపోవడం వల్ల, నువ్వు దేవుని యొక్క వాక్యానికి లోబడకపోవడం వల్ల, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపకపోవడం వల్ల నీకు నీవే ఉగ్రతను పొడి తెచ్చుకుంటున్నావు. ఎవరో నీ మీద ఉగ్రత తీసుకొచ్చి పెట్టలేదు, నీకు నీవే ఉగ్రత. ఏమంటే మొన్న ఫేస్బుక్ లో ఒక వీడియో చూశానండి. ఒక ఆవిడ ట్రైన్కి ఎదురుగా వెళ్ళిపోతుంది. ఎదురుగెట్టి ఏముంది, ఆగిపోతా ట్రైను. పాపం ఆపేరండి ట్రైన్, చాలా కంట్రోల్ చేశారు. ఎక్కడ ఆగుద్ది చూడండి, మొత్తం అప్పుడమైపోయింది. ట్రైన్కి ఎదురుగా వెళ్ళిపోయింది, చచ్చిపోయింది ఆఖరి. ఎవరు తోసారు ఆవిడ్ని? ఎవరన్నా ట్రైన్కి ఎదురుగా పెట్టి నిలబడమని చెప్పారా? ట్రైన్కి ఎదురుగా పెట్టి కట్టేశారా? లేదు, ఆవిడే ట్రైన్కి ఎదురుగా వెళ్ళిపోయి చచ్చిపోయింది ఆవిడ. కొన్నిసార్లు మనందరికీ చిన్న సామెత తెలుసా? చిన్న ఎగ్జాంపుల్, ఇనుమునంట ఎవరు పాడు చేయక్కర్లేదంటండి. ఇనుముకి ఒక్క చోట ఎక్కడైనా చిన్న తుప్పు పట్టింది అనుకోండి, ఆ తుప్పే ఇనుము తినేదట. ఇనుముని పాడు చేయడానికి ఎవరు రావక్కర్లేదు, ఇనుముకు ఉన్నటువంటి తుప్పే, ఆ ఇనుముకి పట్టినటువంటి డస్ట్ ఏదైతే ఉందో అదే మనిషిని ఆ యొక్క ఇనుముని తినేస్తుంది. ఇనుముని పాడు చేసేది ఇంకా ఇనుము ఏముండదు. ఇక పైకి అలా పైకి బాగా కనబడుతుంది, లోపలంతా గుల్ల పట్టుకుని వెళ్ళిపోతాయి. ఇంకా మనుషులు కూడా అంతేనండి, పైకి బాగానే ఉంటారు, లోపల ఈ దుర్నీతి యొక్క దుష్టుని యొక్క సహవాసం లోపల ఉంటుంది కదా, ఆ లోపల ఒలుచుకుంటూ వెళ్ళిపోతాడు వాడు. ఏదో ఒకసారి తప్పుకొని పడిపోతారండి, తెలియదు అప్పటి వరకు. అయ్యో బాగానే ఉందండి, చర్చికి వెళ్ళిందండి, ఇలాగైపోయింది ఏంటండి బాబు, అలాగైపోతారు. వాక్యం హృదయం లేకపోతే ఏమంటారు? అయ్యో ఇంతవరకు బాగానే ఉన్నాడు కదా అనుకున్నామండి, ఇంతవరకు వాక్యం అన్నాడు అనుకున్నామండి, ఓ జగ మందిరానికి వచ్చేసి ప్రార్థన చేసేసిందండి, మరి ఇలాగైపోయింది ఏంటండి అంటే లోపల ఏముంది? దురాత్మ ఉంది, దుష్టుడు ఉన్నాడు, ఇంపుడు వచ్చేసాడు లోపలంతా. పైకి మాత్రం అది పైకి అలాగే ఉంచుతాడు, ఒకేసారి పుట్టుకుని పడిపోయాడు. నువ్వు కూడా అంతేనండి, పైకి బాగానే కనపడతావు, లోపల దిక్కుడు వెళ్ళిపోతుంది. పిల్లరా, మనల్ని ఎవరు పాడు చేయక్కర్లేదు, మనల్ని మనమే పాడు చేసుకుంటామండి. దేవుని వాక్యాన్ని మనం వినకపోతే, సరిగ్గా దేవుని యొక్క వాక్యాన్ని మనం లోబడకపోతే కనుక ప్రభునందు ప్రియారా, రాత్రికాల సమయంలో ఈ మాటను తెలియజేస్తాను. మనము దేవుని ఉగ్రతకు బలి అవ్వకూడదు. దేవుని ఉగ్రత మన మీదికి రాకూడదు, మన కుటుంబాల మీదకి రాకూడదు, మన ప్రాంతం మీదకి రాకూడదు. దేవుని ఉగ్రత మన మీద ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన మీద దేవుని కృప మాత్రమే ఉండాలి, దేవుని యొక్క దీవెన మాత్రమే ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదమే ఉండాలి. మనందరి మీద దేవుని కృప ఉండును గాక. ఆమేన్ చెప్తామా? మనందరి మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉండును గాక. మనందరి మీద ఉన్నటువంటి ఉగ్రత తొలగిపోవును గాక. మనందరి మీద ఉన్నటువంటి శాపము తొలగిపోవును గాక. మనందరి మీద ఉన్నటువంటి ఆ యొక్క దుర్నీతి తొలగిపోవును గాక. దుష్టుని సహవాసాలు మనలో నుండి తొలగిపోవును గాక. ప్రభునందు ప్రియారా, వాక్యాన్ని విని మనం సరి చేసుకోవాలి, వాక్యానికి మనం లోబడాలి, వాక్యానికి విధేయత చూపాలి. ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలు చూస్తాం, మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చూస్తాం. ఎవరు నీకు పేరు పెట్టి చెప్పరు, దేవుని యొక్క వాక్యం ద్వారానే మనం సరి చేయబడాలి. ఎవరు నీకు పేరు పెట్టి చెప్పరు, నువ్వు ప్రార్థన చేయట్లేదంట, ఎందుకు చేయట్లేదు అని ఎవరైనా బెత్తం పెట్టుకుని కొట్టరు. మనమే సరి చేయబడాలి, వాక్యము ద్వారా మనం సరి చేయబడాలి, వాక్యము ద్వారా మనము మార్పు చెందాలి. ఎవరో నాకు చెప్పలేదు, ఎవరో నన్ను అడగలేదు అంటే ఎవరిని అడగరు, ఎవరు నీకు చెప్పరు. దేవుని యొక్క వాక్యమే నీ హృదయానికి వెళ్తూ ఉన్నప్పుడు ఇక మనుషులు ఎందుకు చెప్తారు నీకు?
దేవుని యొక్క వాక్యమే నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక మనుషులు నీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సరి చేయబడాలి, నువ్వు బాగు చేయబడాలి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని విధేయత చూపిద్దాం, జీవంలోనికి మనం వెళ్దాం. ఏమండి, మనము మన ప్రతి ఒక్కరి మీద శాపాలు ఉంటాయి. ఆ శాపాలన్నీ తొలగించబడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువ విధేయత చూపించాలి, వాక్యం ఎక్కువ లోపడాలి, ఆయన వాక్యం ఎక్కువగా మనం వినాలి. కనుక ప్రియరా, ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించండి, చదవండి, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని వినడానికి సమయాన్ని కేటాయించండి, ప్రార్థనలో గడపండి, ప్రార్థన చేయండి, ప్రార్థనకు సమయాన్ని కేటాయించండి. 24 గంటలు దేవుడు మనకి ఇచ్చాడు. ప్రార్థనకి ఎంత సమయాన్ని కేటాయిస్తాను ఒకసారి నువ్వు ఆలోచించి. ప్రియారా, దేవుడు మనందరినీ ప్రేమించి మాట మనందరికీ చేశాడు. మాటలో మనందరి హృదయాల్లో స్థిరపరచునుగాక. ఆమేన్. ఈ మాటలు మనందరి జీవితాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకోండి. కృపా కనికరము గల దేవానికి స్తోత్రాలు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను. దేవానికి గొప్ప దేవుడు తండ్రి, మంచి దేవుడు నాయన. మమ్మల్ని ప్రేమించి ఇదిగో తండ్రి ఇంతవరకు మాతో మాట్లాడవు ప్రభువా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా నిజమేనైనా తండ్రి ప్రభువా, మేము నాయనా తండ్రి విశ్వాసులుగా ఇదిగో నాయన లేక తండ్రి నీ ఉగ్రతకు మేము బలైపోతూ ఉన్నాము అయ్యా. మేము నాయన విశ్వాసంలో నుంచి వెడలిపోతూ ఉన్నామేమో. ఇదిగో ప్రభువా అని మాతో మాట్లాడవు తండ్రి. ఎవరైతే కుమారుని విశ్వాసం ఉంచుతారో వారు జీవంలోనికి ఉంటారని, ఆ కుమారుని విశ్వాసం ఉంచని వారు, ఆయనకు విధేయత చూపని వారు ఉగ్రతకు బలైపోతారని వాక్యం. అయ్యా, ఇక మేము ఉగ్రతకు బలైపోవడం నీకు ఇష్టం లేదని నువ్వు మాతో మాట్లాడవు తండ్రి. స్తోత్రాలు ప్రభువానికి వందనాలు. ఇదిగోనైనా కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా, మేము తండ్రి ప్రభువా మీ వాక్యానికి లోబడి మీ వాక్యానికి విధేయత చూపించి అయ్యా ఇదిగో ప్రార్థన చేసే బిడలగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. అయ్యా తండ్రి, మేము మనుషులను సంతోషపెట్టడానికి మిమ్మల్ని నాయనా తండ్రి ప్రభువా ఇదిగో నాయనా తండ్రి ప్రభు ధృవీకరిస్తున్నామేమో ప్రభువా. అయ్యా, మీ మాటకు లోబడక మా ఇష్టానుసారమైనటువంటిగా మా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నామేమో. అయ్యా, మీ మాటకు విధేయత చూపక ఇదిగో మాకు ఇష్టం వచ్చిన స్థలాలకు మేము వెళ్తున్నామేమో ప్రభా. మా ఉగ్రతను మేమే కొని తెచ్చుకుంటున్నాము. ఇదిగో తండ్రి మమ్మల్ని క్షమించండి, మన్నించండి నాయన. ఇదిగో నువ్వు కృప చూపే దేవుడు, క్షమించే దేవుడు. ఇదిగో నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, మాకు సహాయం దయచేయండి. ఇదిగో ఇంతవరకు వాక్యమైన బిడ్డలను దీవించండి, జ్ఞాపకం చేసుకోండి. రేపు విశ్రాంతి పునరుద్ధాన దినము ఆరాధన కార్యక్రమానికి బిడ్డలను సిద్ధపరచండి. ఈరోజు రానినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇదిగోనైనా వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. ఇదిగో రేపు ఆరాధనకు అందరూ రావడానికి సహాయం దయచేయండి. ఇదిగో ప్రభు ఈ సమయంలో నాయన ఇదిగో నాయన డిసెంబర్ 1వ తారీఖు జరగబోతున్నాం సిటీ పాస్టర్స్ మీరు ఇదిగో క్రిస్మస్ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి, కృప చూపించండి. ఇదిగో అలాగే సంఘం తరఫున జరగబోతున్న కార్యక్రమాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి, కృప చూపించండి. సమస్త మహిమాగంతా ప్రభావం చెల్లిస్తూ ఈ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే యేసు రక్తమే సంపూర్ణ అపవాది కీలకనంత నాశనం కలిగిన. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనందరికీ దీవించును గాక.